ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక చాలా కీలకమైనది ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ కార్సినోజెనిక్ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఎంతవరకు అంటే మీరు కారులో బాగా ఎండగా ఉన్న టైంలో, వేడిగా ఉన్న టైంలో ఒక సీసా నీళ్లు పెట్టేసి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత తాగితే కూడా అందులో కార్సినోజెన్స్ ఉంటాయి. తాగద్దని ఎన్వైరన్మెంటలిస్ట్ కొంతమంది వాదిస్తారు. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అండి. అవును. మరి ఆ ప్లాస్టిక్ పట్టి అంటే ఆ ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్స్ ఒక్కటి కాదండి, ఇట్ ఈస్ వేరీడ్ కదా. కొన్నేమో పర్వాలేదు ఫుడ్ గ్రేడ్ అంటారు అని, బట్ ఈ ప్లాస్టిక్లో ఇది కార్సినోజెనిక్ అని మనం ఏం చెప్పలేము. కొన్ని ఫుడ్ గ్రేడ్ అయ్యి బెటర్ వాడొచ్చు అని కూడా స్టడీస్ ఉన్నాయి. బట్ ఎనీహౌ మనం అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేస్తే బెటరు అది. కానీ అలా అని ఒకసారో 2 సార్లు ఊరికే ప్లాస్టిక్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మాత్రమే క్యాన్సర్ వచ్చేదిగా. అట్లా కాదు, అంటే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అండి ఏదైనా కానీ. నాట్ 1 to the ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ వల్ల ఈ ట్రిగ్గర్ చేస్తాయి, ఆ జీన్స్ లో మ్యూటేషన్స్ కాస్ట్ చేస్తాయి. ఆ మ్యూటేషన్స్ ప్రొలాంగ్ మ్యూటేషన్స్ వల్ల అది మ్యూటేషన్స్ అక్యుములేట్ అయ్యి అది ఇది చేంజెస్ వస్తాయి. వైల్ క్యాన్సర్ ఇస్ అంటే సెల్ఫ్ జనరేటెడ్ బాడీలోనే జరుగుతున్నదని, ఇమ్యూనిటీకి క్యాన్సర్కి ఏమైనా కనెక్షన్ ఉందా అండి? డెఫినెట్గా అండి, ఇమ్యూనిటీకి క్యాన్సర్కి కనెక్షన్ ఉంది. ఇప్పుడు అంటే దీస్ ఆర్ ఆల్ సెల్స్ కదండి. ఇప్పుడు సెల్ లెవెల్లో మనం చూసుకుంటే, సెల్ సైకిల్ సెల్ లెవెల్ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు వైట్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అలా దీనికే ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు కొంతమంది, కార్ టీ సెల్ థెరపీ ఇస్తున్నారు. ఏంటంటే మన శరీరంలో దీనికి ఆ సెల్సే తీసేసి, ఆ ట్యూమర్ సెల్స్ తీసేసి దానికి అగెనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఈ సెల్ మీద ఒక రిసెప్టార్ని, చిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ అంటారు, ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ సెల్ మీద రిసెప్టార్ని టార్గెట్ చేస్తాం వల్ల సెల్స్ చచ్చిపోయేటట్టు. ఓహో, అట్లా. సో డెఫినెట్గా కనెక్షన్ ఉంది ఇమ్యూనిటీకి దీనికి. అండ్ అలాగే బర్న్డ్ ఫుడ్ అంటే ఏదైతే మనం కాల్చి తింటామో, నల్లగా మాడిన ఫుడ్, అదొక డెలికసీగా మనం తందూరులో పెట్టి తినడం మనకు అలవాటు. గ్రిల్డ్ అంటే రకరకాల ఫుడ్ గ్రూప్స్, పన్నీర్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, చికెన్లు, ఫిష్లు అవన్నీ. బట్ ఇది ఒక డెలికసీ అయినప్పటికీ కూడా దీనివల్ల కూడా కొంత కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ పొట్టలోకి వెళ్తాయి, ఎక్కువ తినకూడదు అంటారు. అంటే ఏదైనా ఇన్ మోడరేషన్ ఈజ్ బెటర్ అండి. ఏదైనా ఏ పనైనా ఎక్కువగా చేస్తే అది కొంచెం హార్మ్ఫుల్లే. అవును. అంటే 1-2 సార్లు ఎప్పుడన్నా తండూరి తినటం వలన అది క్యాన్సర్ వస్తుందని నేను చెప్పను. ప్రొలాంగ్డ్ ఉంటే స్మోక్డ్ మీట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ క్యాన్సర్స్ అని జపనీస్కి ఎక్కువ స్టమక్ క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే స్మోక్డ్ ఫిష్ అవన్నీ ఎక్కువ తింటారు కాబట్టి. రైట్. ఇప్పుడు క్యాన్సర్లో మ్యామ్, వైల్ వీఆర్ టాకింగ్ ఆఫ్ ఎందుకు వస్తుందని చెప్పి, క్యూర్ కూడా చాలా మనకి అగ్రెసివ్ క్యూర్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి కదండి. వచ్చినాయండి, కానీ ఎంత ట్రీట్మెంట్స్ వచ్చినా అసలు మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్లోకి వెళ్తున్నాయి రోజుకి. అంటే నెలకి కొత్త మెడిసిన్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని, ఇమ్యూనోథెరపీ అని మెడిసిన్స్ వస్తున్నాయి. బట్ వాట్ ఐ సే ఈస్ కీ టు సక్సెస్ ఇన్ క్యాన్సర్ ఈజ్ ఎర్లీ డిటెక్షన్ అండి. అది